ఓ కవి అన్నాడు గదా! "ఏ కన్ను చూడదనా ఈ విచ్చలవిడి మిడిసిపాటు. ఈనాటి కర్మ ఈనాడే మరునాటి కర్మ మరునాడే. అనుభవించి తీరాలంటే ఈ కర్మ అనుభవించాలి అంతే." మరి ఈ చేపలు ఏమి పాపం చేశాయని ఇంత కర్మకు ఒడిగట్టాయి? నీళ్ళల్లో ఉన్న చెత్త తిని మనుషులకు పౌష్టిక ఆహారం అందించే చేపలను పొట్టను పెట్టుకున్న వ్యక్తులపై ఇలా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై జడ్చర్ల పట్టణ ప్రజలు తీవ్ర ఆవేదనతో పాటు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. లక్షల్లో చేపలు మృతి చెందితే ఇప్పటి వరకు మత్స్యశాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, నీరులో ఏమైనా విష పదార్థాలు కలిపిర్రా అనే విషయంపైన ఇటు రెవెన్యూ, మత్స్యశాఖ, ప్రభుత్వ యంత్రాంగం సంధించకపోవడంపై జడ్చర్ల మున్సిపాలిటీ ప్రజలు పలు రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు. తమ రాజకీయ ఎత్తుగడల కోసం చేపలను బలి చేశారా అంటూ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. చూడాలి ఈ విషయం పైన. మరి ఈ వార్త చూసిన తర్వాత ఎవరైనా స్పందిస్తారేమో. చేపలు చనిపోయి నీళ్ళల్లో పూర్తిగా బయటికి తేలడంతో పరిసర ప్రాంతాలన్నీ దుర్గంధంతో నిండుకుపోయాయి. కొన్ని లక్షల్లో చేపలు ఇప్పుడు తేలియాడుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మొదటి రోజు నుండి కూడా మన మున్సిపల్ కమిషనర్ కు, మున్సిపల్ చైర్మన్ కు, ప్రభుత్వ అధికారులందరికీ ఫోన్ చేసి విన్నవించాం. చనిపోయిన చేపలను వెంటనే ఇక్కడి నుంచి తరలించకపోతే నీరు కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని జేసీఎల్ న్యూస్ టీవీ హెచ్చరించింది. అయినా కానీ ఈ రోజు వరకు మున్సిపల్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిసర ప్రాంతాలను తీవ్ర దుర్గంధంగానే స్థానికులు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.